హాయ్ నేను సతీష్. ఇవాళ మరి హౌస్‌లోకి ఎవరు మనం చూడబోతున్నాం లైవ్‌లో, ప్రోమోల్లో, ఎపిసోడ్‌లో అంటే ఎందుకంటే ఇప్పటికే హౌస్‌లోకి ఎంటర్ అయిపోయారు మిగిలిన కంటెస్టెంట్స్ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్. మరి ఎవరి కోసం ఎవరొచ్చారో, ఆట ఎట్లా ఉండబోతుంది అని ఈ వీడియోలో చెప్పబోతున్నా. అలాగే విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు కదా! ఇంకా ఎవరు ఏంటి డీటెయిల్‌గా. అయితే ఇప్పటికైనా నాకు ఒక రజనీకాంత్ డైలాగ్ గుర్తొచ్చింది నన్ను సినిమా నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత. "అర్థమైందా రాజా" అన్న మాదిరిగా ఇప్పుడు ఏదైతే నేను రోజు ఈ మధ్యన రెగ్యులర్‌గా రివ్యూల్లో, ఎపిసోడ్‌లో, అనాలిసిస్‌లో, ఓటింగ్ అనాలిసిస్‌లో చెబుతేటప్పుడు మీరెప్పుడు నిఖిల్‌ని పొగడరండి, నిఖిల్ అంటే పడదండి, మీకు నిఖిల్ అంటే ఇష్టం ఉండదండి. ఇవన్నీ జెప్పారు గదా! మీరు గౌతమ్‌కి పీఆర్ అండి. ఎవరు బాగా ఆడుతున్నారని చెబితే ఆ రోజుకి వాళ్ళకి పీఆర్ అయిపోతున్నాను నేను. ఇట్లా తెలివి తక్కువతనంతో, అమాయకత్వంతో ఒక ఏదో బురద జల్లాలి కాబట్టి జల్లేద్దామని మణికంఠ బాగా ఆడుతున్నాడు. ఆయనకి ఎలివేషన్ వస్తది. ఆడియన్స్ నుంచి ఆ పాజిటివ్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఆయన నుంచి ఏ రకంగా వచ్చినా వస్తుందంటే మీరు మణికంఠకి పీఆర్. నైని పవన్ బాగా టాస్క్‌లు ఆడింది ఇరగ్గొట్టిందంటే మీరు నైని పవన్‌కి పీఆర్. ఎవరు బాగా ఆడుతున్నారని చెబితే వాళ్ళకి పీఆర్. ఇది ఇట్లా బురద జల్లుతారు. మరి నిన్నేమైంది ఫ్యామిలీ వీక్ చూసారు కదా! వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పుడు నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చేప్పుడు ఏం చెప్పింది క్లియర్‌గా ఈ గ్రూప్ ఆడుతున్నారు అని చెబితే అర్థం గాక చాలామంది లేనిపోని మెసేజ్‌లని పెడతా ఉన్నారు. ఇప్పుడు పెట్టండి మరి మెసేజ్. ఏంటి ఎవరేం చెప్పారు? మొన్న రివ్యూ చూసి ఆవిడ చెప్పిందా? లేపోతే ఆవిడ కూడా అట్లా కనిపించిందా? వద్దు అని అంత క్లియర్‌గా అది కాదు నేనెక్కడ వద్దంటే వద్దు. అంతే కొద్దిగా ఫ్రస్ట్రేట్ అయినట్టు కూడా చెప్పిందావిడ. లైవ్‌లో కూడా చూస్తే అర్థమైతది. సో, ఆ గ్రూపిజం అనేది అర్థమైపోయింది. ఎందుకంటే అదే చెబితే, అయ్యో! ఏంటి సార్ మీలాంటోళ్ళు కూడా నేనెందుకు విడదీసేస్తా? ఎనిమిదో, తొమ్మిదో వారం వరకు కూడా అది ఆ టాపిక్ కూడా ఎత్తకుండా వచ్చినాయి నా రివ్యూస్. ఎందుకంటే ఇంకా అక్కడికొచ్చాక ఫుల్‌గా హైలైట్ అయిపోయి బహిరంగంగా ఫ్లడ్ లైట్‌ల వెలుగులో దొంగ పోలీసు ఆడినట్టుగా ఓపెన్ అయిపోయి మరి ఆడేస్తూ ఉంటే గ్రూప్‌గా డిసైడ్ చేసుకొని వాళ్ళిద్దరు నామినేట్ చేద్దాం, వీళ్ళిద్దరు నామినేట్ చేద్దాం, వాళ్ళ సపోర్ట్ చేసుకొని ఇవన్నీ చేసుకుంటే ఎట్లా ఉంటది? దానికి మళ్ళీ గ్రూప్ వెర్సస్ 1 సోలో అయితుందని చెబితే, దానికి మళ్ళీ అయ్యో! ఆ గ్రూపిజాన్ని యాక్సెప్ట్ చేయలేక దీన్ని కన్నడ వెర్సస్ తెలుగుగా చూడకండి అని నాకు చెప్పడం. హనుమంతుడి ముందు కుప్పు గెంతులేసినట్టు అనిపించింది. మీ కామెంట్స్, మీ మెసేజ్‌లు, మీ పీఆర్ తలకి ఇది చూస్తే. ఒకవేళ నిజంగా గౌతమ్ పీఆర్ అయితే నేను నా రివ్యూలో ఏం చెబుతా ఉన్నా, నిఖిల్‌కి వాళ్ళు యష్మి అండ్ పృథ్వీరాజ్ వాళ్ళ వల్ల మేలే అనుకుంటున్నాడు తప్ప, నబీలే శత్రువు అనుకున్నాడు. నబీల్ దూరంగా పెట్టాలి. నబీల్ టాప్ 5కి వెళ్ళిపోతున్నాడు అని బాధపడ్డాడు తప్ప, నిఖిల్ వల్ల నబీల్ ఆటకి వాళ్ళిద్దరి ఆటకి ఎఫెక్ట్ లేదు. నబీల్ ఆల్రెడీ టాప్ 5లో కర్చీఫ్ వేసినట్టుగే. ఇతడు కూడా టాప్ 5కి వెళ్ళి అంతకు మించి టైటిల్ రేస్‌లో ఉండాలంటే యష్మి, పృథ్వీ నుంచి దూరంగా గ్రూప్ గేమ్ నుంచి దూరంగా ఉండాలి. సోలోగా ఆడాలని డంకా బజాయించి మరీ చెప్పా. నేను గౌతమ్ పీఆర్ అయితే అలాగెందుకు చెబుతా? దానివల్ల నిఖిల్‌కి లాభమా? గౌతమ్‌కి లాభమా? సో, అర్థం చేసుకోవాలి అది. జెన్యూన్ రివ్యూలుంటాయి. నో డౌట్ కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. ఎన్ని రకాలుగా ఇన్‌ఫ్లుయెన్స్ చేద్దాం, మ్యానిపులేట్ చేద్దామని ట్రై చేసినా, నా దగ్గర వర్కౌట్ గాక, ఇలాగ ఆడియన్స్‌ని సరే కామెంట్ సెక్షన్‌లోకొచ్చి ఆడియన్స్‌ని మ్యానిపులేట్ చేద్దాం, ఇతని గురించి ఒక ఎలిగేషన్ చేసేద్దాం, వాళ్ళకి పిఆర్, వీళ్ళకి పిఆర్ అంటే నమ్మేస్తారనుకుంటున్నారా? విజ్ఞత గల ఆడియన్స్‌కి ఎవరికైనా అర్థమైతది. పైగా సీజన్ 2 నుంచి నా న్యూస్ బౌల్‌లో గాని, ఇప్పుడు సీజన్ 4 నుంచి జర్నలిస్ట్ స్టడీస్‌లో 2 ఛానల్స్‌లో ఫాలో అయ్యేళ్ళకి ఎవరికైనా అర్థమైతది. సో, సూటిగా, సుత్తి లేకుండా మ్యాటర్‌లోకే వెళ్తా, సెల్ఫ్ డబ్బాలో ఉండకుండా డైరెక్ట్‌గా. అప్పుడప్పుడు చెప్పాల్సొస్తది. జెన్యూన్ రివ్యూసే ఉంటాయి నావి 100% అని. ఎందుకంటే వీళ్ళు మ్యానిపులేషన్స్ ఎక్కడైనా ఎవరికైనా అవునా అవ్వచ్చేమో అనుకుంటారేమో, అంత ఉండదు పక్కగా ఉంటాయని చెప్పేసి. నిన్న ఏం చెప్పారు మరి వాళ్ళు గ్రూప్ గేమ్ వద్దని యష్మికి చెప్పారు వాళ్ళ ఫాదరు. అట్లాగే ఇతనికి నిఖిల్‌కి ఎందుకు చెప్పారు మరి? ఎందుకు చెప్పారు? వాళ్ళకి కూడా అనిపించబట్టే చెప్పారు. దానివల్ల మీ ఆట పాడైపోతుందనే కదా చెప్పారు. నేను చెప్పేది అదే గదా! ఆ గ్రూప్ గేమ్ వల్ల చెడగొట్టుకుంటున్నారు ఆట. ఎందుకది సోలోగా ఆడుకోవాలంటే దానికి మళ్ళీ వీళ్ళు తేవడం. అయ్యో! తెలుగు వెర్సస్ కన్నడ ఎందుకు తీసేస్తారు? మనం భారతీయులు. ఎవరు కాదన్నారు భారతీయులం కాదని? ఫస్ట్ చెప్పింది నేనే. మనం భారతీయులు, ఇండియన్స్‌గా. పైగా మన తెలుగు పీపుల్‌కి ఆ ఫీలింగ్ ఏమాత్రం ఉండదు. ఎవరు జెన్యూన్‌గా ఆడితే నెత్తిన పెట్టుకుంటారు. గుండెల్లో పెట్టుకొని స్థానం ఇచ్చి అభిమానిస్తారు. అంతలా ఆరాధిస్తారు, అభిమానిస్తారు. ఆ ఫీలింగే ఉండదు. బట్ వాళ్ళలో అలాంటి ఫీలింగ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఓహో! మీ నలుగురు ఒకటైపోయి ఆడేస్తారా? ఇక్కడ కాదా? అది వస్తది ఖచ్చితంగా. దానికి మళ్ళీ కవర్ డ్రైవ్‌లు యేసుకునే దానికి పీఆర్ అంతా వచ్చేసి ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చి తిరిగి మనలాంటోళ్ళకి జెన్యూన్ రివ్యూయర్స్‌కి బ్లేమ్ చేసే కామెంట్స్ అని చెప్పడం. ఇప్పుడు చెప్పండి మరి ఎవరికి పీఆర్ ఏంటనేది. సరే ఇక మ్యాటర్‌లోకి వెళ్తే ఇవాళ గౌతమ్ బ్రదర్ ఆల్రెడీ హౌస్‌లోకి వచ్చాడు. ఆయనకి ఖచ్చితంగా ఇప్పుడు ఓవరాల్‌గా ఎవరికి ప్రస్తుతానికి ఇంతవరకు ఇప్పుడు ఇవాళ జరగబోయేది కాకుండా ఇంతవరకు జరిగిన దాంతో ఇక పైన కూడా చూస్తే గౌతమ్‌కే మైనస్ ఇది. నో డౌట్. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత వీళ్ళిచ్చే ఫీడ్‌బ్యాక్ వల్ల ఇప్పుడేంటి వాళ్ళు ఎంతసేపు గౌతమ్‌తో వద్దు అని క్లియర్‌గా చెప్పారు గనుక గ్రూప్ గేమ్ వద్దని చెప్పారు. గౌతమ్‌తో నువ్వు నామినేషన్‌లో కూడా అవసరమైతే నీ పాయింట్ వెయ్యి తప్ప అతను వేరే వాళ్ళ విషయంతో నువ్వు వేయకు. గౌతమ్ నామినేషన్ వరకు వెళ్ళకు. అతనితో ఫైట్ వద్దు, డిఫెన్స్ వద్దు. ఇవన్నీ అంత క్లియర్‌గా చెప్పిన తర్వాత 100% నిఖిల్ ఆపేస్తాడు. ఆల్రెడీ గేమ్ చేంజ్ చేసాడు. అట్లాగే యష్మి వాళ్ళు కూడా ఆపేస్తారు. ఇవన్నీ జరగడం వల్ల ఆ గౌతమ్‌కి ఎంతవరకు వచ్చిన ఎలివేషన్, హైప్ అయితే ఇక తగ్గుతది. మరి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు? ఎందుకంటే ఖచ్చితంగా ఎలా ఉండాలో అలా ఉండు, అలాగే ఆడుకో. ఎలాగో సోలో ప్లేయర్‌వే గనుక ఇలాగే కంటిన్యూ అయిపో అని చెబుతారు. ఇప్పుడు వాళ్ళకేంటి గ్రూప్ గేమ్ వద్దు అని చెప్పారు. చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మేలు కోరే.
సో నేను రివ్యూలో చెప్పింది అదే, వాళ్ళు కూడా అదే చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళకి అది చెప్పారు. మరి గౌతమ్‌కి ఏం చెప్పాలి? గ్రూప్ గేమ్ ఎటు లేదు. సోలోగా ఇలాగే ఉండాలి, ఇలాగే ఆడుకోవాలి. మరి ఇప్పుడు ఇతనికి ఏం చెప్పాల్సొస్తదంటే, మరి నువ్వు ఇప్పుడు వాళ్ళతో కయ్యానికి కాలు దువ్వు. వాళ్ళ నలుగురు నీకు అపోనెంట్‌గా అయితేనే, ఎగనెస్ట్‌గా ఉంటేనే నీకు మైలేజ్ వస్తది. సో అర్థమైందా రాజా అని మళ్ళీ ఇతనికి కూడా చెబుతారేమో. మరి వాళ్ళ బ్రదర్ ఏం చెప్పాడనేది మనం లైవ్ చూసాక మాట్లాడుకుందాం. అన్నీ ఇందులో ఎందుకని. అలాగే నెక్స్ట్ వన్ పృథ్వీ వాళ్ళ అమ్మగారు వస్తున్నారు. మరి ఈరోజు ఎపిసోడ్ ఏంటో ఆవిడ తులు లాంగ్వేజ్ ఆడతారు. అలాగే విష్ణు విషయంలో ఎలా ట్రీట్ చేస్తారో చూడాలి. ఎందుకంటే విష్ణుప్రియకి అది సానుభూతి వచ్చి పాజిటివ్ అవుతుందా, మైనస్ అవుతుందా ఏంటండి? 100% మరి ఆవిడ ఓ పెద్దరికంగా నా కొడుకుని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావమ్మా, అంత ఇష్టమా నీకని లెక్క హ్యాండిల్ చేస్తారా? లేకపోతే ఏంటి ఇది అవసరమా, నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు మా అబ్బాయిని, అలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. రెండో యాంగిల్లో కానీ చూస్తే ఖచ్చితంగా విష్ణుప్రియకి అయ్యో ఆవిడది రియల్ ఫీలింగ్స్, రియల్ ఎమోషన్స్ ఖచ్చితంగా ఎలివేషన్ వచ్చేస్తుంది. అదేంటి అట్లా, నిజంగా ఎంతగా ప్రేమించే, ఇష్టపడే, అభిమానించే అమ్మాయి దొరికితే ఎవరికైనా అదృష్టమే కదా అని ఆలోచిస్తారు కనుక ఆడియన్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ మదర్ వచ్చి హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి వచ్చారు కనుక హౌస్లోకి, అది ఎలా సిచ్యువేషన్, ఎలా ఆవిడని మాట్లాడే విధానాన్ని బట్టి ఈవిడ గ్రాఫ్ కూడా పెరుగుద్ది. ఎందుకంటే విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు అస్సలు ఇంత బయట జరుగుతున్న ఆవిడ గురించి అంత నెగిటివ్ వచ్చిన ఈ పృథ్వీ విషయంలో, మిగతా పరంగా పక్కన పెడితే చిన్నపిల్లల యొక్క మైండ్ సత్వం ఇదంతా అనుకుంటే, సో ఏమాత్రం పట్టించుకోవాలి. అసలు ఏం చాలా ప్లెజెంట్‌గా హ్యాపీగా అందరితో ఆడిపాడి చక్కగా ఫీడ్‌బ్యాక్ అందరి గురించి ఇచ్చుకుని వెళ్ళారు. అది కూడా నెక్స్ట్ చెప్పుకుందాం. అలాగే ప్రేరణ హస్బెండ్ శ్రీపాద వచ్చారు హౌస్‌లోకి. ఆయన ఇప్పుడు ఈయన రావడం వల్ల 2 రకాలుగా మేలు ఈ ప్రేరణకి. ఎందుకంటే ఒకటి ఫీడ్‌బ్యాక్ వస్తుంది. ఆ ఫీడ్‌బ్యాక్ వల్ల హ్యాపీ. రెండోదేంటంటే ఈ మెగా చీఫ్ అనే భారం ఇక దిగిపోద్ది ఆవిడకి. ఈ రోజుతో దిగిపోతే ఈ భారం అనేది తలకాయ నొప్పి అయిపోద్ది. ఎందుకంటే నేను ఒక టీచర్, మీరు స్టూడెంట్స్ అన్నట్టు ఆవిడ ఫీల్ అవుతుంది. బట్ వీళ్ళు ఆవిడ టీచర్ అనుకుంటే వాళ్ళు టార్చర్ అనుకుంటున్నారు. ఆ డిఫరెన్స్ ఉంది. అది ఆ మెగా చీఫ్ వచ్చిన తర్వాత ఆవిడ బుర్రలో పెట్టుకోవడం వల్ల, ఆయన వచ్చేటప్పుడు వచ్చినారు కనుక అది చెప్పాలి. అమ్మ నువ్వన్నీ బుర్రలో పెట్టుకోక అవసరం లేదు. పట్టు విడుపులు ఉండాలి. ఏది ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకు పట్టుకోవాలి. ఎందుకు నెత్తి మీద వేసుకొని అంత అల్లాడిపోతావు. సో వద్దు అని. నా అభిప్రాయం ప్రకారం ఆవిడ టాప్ 4th ప్లేస్‌లో ఉంటుంది. టాప్ 5లో గ్యారంటీ, ఇంకా 4th పొజిషన్ వరకు ఇంకా ముందుకు వెళ్ళాలి. విన్నర్ మెటీరియల్ కావాలని ఇవి కాదు నువ్వు పెట్టాల్సింది. ఇక్కడ గిన్నెలు కడగాలి, అక్కడ ఫ్లోర్ తుడవాలి, అక్కడ బెడ్‌షీట్లు మడత పెట్టాలి, ఇవి కాదు. ఫోకస్ కప్పు మీద పెట్టు అని క్లియర్‌గా చెబితే ఆ ఫీడ్‌బ్యాక్ మంచిదే. ఆవిడ చేస్తున్న ఆ మైక్రో అబ్జర్వేషన్ అక్కర్లేదమ్మా, వాళ్ళని ఫ్రీగా వదిలేయి, నీ ఆట నువ్వు ఫ్రీగా ఆడుకో, ఈ ప్రెజర్‌కి ఎక్కువైపోతుంది నీ తలకాయకి అని చెబితే మంచిదే. ఆవిడకి కూడా మరి ఏం చెప్పాడు ఏంటని కూడా మాట్లాడుకుంది. ఇవి జరగబోతున్నాయి. ఆల్రెడీ వీళ్ళు హౌస్‌లోకి ఎంట్రీస్ ఇచ్చేసారు కనుక అయితే 2 చూపిస్తున్నారు మనకి ఎపిసోడ్‌లో. మూడోది ఏంటంటే నెక్స్ట్ డే ప్రోమో కోసం, వీటి కోసం అయితే ఉంచుతామన్నారు. నేను ఆల్రెడీ విష్ణు వాళ్ళ నాన్నగారు వచ్చారు కనుక ఇంకా తేజదే మిగిలింది. తేజదైతే ఫ్రైడే చూపుతారు. అయితే అన్నిటికంటే ఏంటంటే తేజకి ఖచ్చితంగా ఈ అందరూ అయిపోయిన తర్వాత ఒక బ్లాంక్ వస్తుంది. ఒక అందరూ ముగిసిపోయానని చెప్పేసరికి ఏం బిగ్ బాస్ శుభంకర్ డేస్ ఫ్యామిలీ వీక్స్ మరి నా పరిస్థితి ఏంటని అల్లాడిపోతుంది. ఇప్పటికే ఎపిసోడ్ ఎపిసోడ్కి ఆయనకి వెయిట్ లాస్ ట్రీట్మెంట్ లాగా ఉంది. ఇది నిజంగా నాగార్జున షర్ట్ కోసం 2 కిలోలు తగ్గాను అన్నాడు కదా, మరింత తగ్గిద్దాం, ఈ రకంగానే తగ్గిద్దాం అని ఆయనకి తెలియకుండా ఆయనతో ఈ భయంకరమైన వెయిట్ లాస్ అనే ఎక్సర్సైజ్ చేయించిస్తున్నట్టు ఉంది. ఒకసారి ఈ ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయ్యేదానికి ముందు, ఫ్యామిలీ వీక్ తర్వాత వెయిట్ ఒకసారి చూపించుంటే బాగుండేది అనిపించింది నాకైతే ఫన్నీగా. ఆయనైతే ఆ రకంగా పిండేస్తున్నారు. ఆయనకి ఎటు సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి ఇక మళ్ళీ ఈ స్టార్టింగ్ ఎలాగైతే గంగా, గోదావరి, పెన్నా, యమున అన్ని నదులు ప్రవహించాయో ఫైనల్గా కూడా వస్తాయి. అయితే ఎలాంటి ట్విస్ట్ ఇచ్చేస్తారు అనేది చూడాలి ఖచ్చితంగా. మరి వీకెండ్లో సాటర్డే అక్కడికి వస్తారు కదా ఈ ఫ్యామిలీ మెంబర్ ఒకరు సెలబ్రిటీ, అప్పుడు ఒకవేళ ఆవిడని ముందే సడన్ సర్ప్రైజ్ ఇచ్చి లోపలికి పంపించి కాసేపు ఉండి ఆయన బిడ్డతో కొడుకుతో మాట్లాడుకుని రామని అలా పంపిస్తారు. పంపడం అయితే ఉంటుంది. మరి ఎలా, ఏం ట్విస్ట్ ఇచ్చి, ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చి, దేనికి లింక్ పెట్టి, దేన్ని సాక్రిఫైస్ చేయాలి, ఇవన్నీ మరి ఆయన డైరెక్ట్ నామినేషన్ అంటున్నాడు ఎవ్రీ వీక్ ఉన్న రోజులు. సో ఏదో ఒక మెలిపెట్టి లింక్ పెట్టి అయితే చేస్తారు కనుక అది ట్విస్ట్ చూడబోతున్నాం. సరే ఇక విష్ణు వాళ్ళ నాన్నగారు వచ్చారు కదా, ఫుల్ ఫన్, ఫుల్ ఎమోషను ఎట్లా అయింది వీళ్ళ జర్నీ. ఎందుకంటే యాక్చువల్గా ఆవిడ ఇంతవరకు ఇన్ని రోజులు చెబుతున్న దాన్ని బట్టి ఎట్లా ఉంది, మరి నాన్నగారు చిన్నప్పుడు విడిపోయి చిన్నప్పటి నుంచి దూరంగా ఉన్నామంటే ఇంక కొన్ని సంవత్సరాల నుంచి గ్యాప్ వచ్చేసింది కదా, కలిసి లేరామని మాదిరిగా ఆవిడ చెప్పింది పోర్ట్రే అయింది, హైలైట్ అయింది. బట్ ఏంటంటే రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. వాళ్ళ నాన్నతో వెళ్ళడం, రావడం, పలకరింపులు, మాటలు, కష్టం అన్నీ ఉన్నాయనే విషయం నేను లైవ్ చూస్తే అర్థమైంది. బట్ ఆవిడ చెబుతూ అమ్మో మా నాన్నగారు సడన్గా సర్ప్రైజ్గా వచ్చారు, ఎప్పుడో కలిశారు, మళ్ళీ అసలు ఊహించని పరిస్థితి అని మాదిరిగా ఆవిడ చెప్పిందని బట్టి హైలైట్ అయితే ఆయన వచ్చారు చాలా ఫుల్ ఎమోషన్తో ఎంజాయ్ చేస్తూ ఫుల్ ఫన్ మోడ్లో. ఎమోషన్ అంటే ఏడు చేసి పెడబొబ్బులు కాకుండా ఈ ఫుల్ ఫన్ జోయ్ఫుల్గా, ఈవిడ ఎట్టగైతే ఫుల్ జోష్తో ఉంటుంది ఆయన కూడా అట్లాగే. ఆవిడ కూడా మా నాన్నగారు అంతా ఫుడ్ లిమిట్, అన్ని టైం టు టైం తింటారు, అన్ని కూడా వర్క్ కానీ ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుందని లేక చెబుతా ఉంది. ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ పోయినారు. బాపట్లో ఉంటున్నామని చెప్పారు. తేజ నీ డ్యాన్స్ బాగుంటుంది, అవినాష్ కామెడీ బాగుంటుంది, అలాగే వీళ్ళు కూడా అడిగితే చెప్పారు. అట్లాగే ఆమె కూడా పావని వస్తుంది అనుకున్నాను, పావని వస్తుంటే నేను రాకుండా ఎలా ఉంటాను నేను
అనేసి కూడా ఆయన చెబుతున్నారు. కూతురి మీద అంత ప్రేమ ఉంది. ఆ తండ్రి గురించి కూడా ఆవిడ కూడా ఆ బాండింగ్ కూడా బాగా అనిపించింది. మరి ఆమె కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే వాస్తవానికి. అందుకే ఆయన అంటున్నారు, నేను రాకుండా ఎలాగ ఉంటానమ్మా" అని. అలాగే ఆళ్ళ నాన్నమ్మ ఆరోగ్యం రోజు చూస్తుందంట. చాలా బావుంది. నువ్వింకా బాగా ఆడాలంటే, అలాగే తేజ, రోహిణి మాకు సంబంధాలు చూడండి అని చెబుతున్నారు. వాళ్ళిద్దరూ చూస్తానని చెప్పి ఇక్కడ ఆయనకి ఒక టాస్క్ ఇచ్చి నువ్వు ఒక 20 పుషప్స్ గాని తీస్తే నీకు మ్యారేజ్ నేనే చూస్తాను. అదే గ్యారంటీ అని. తేజ ట్రై చేసాడు. ఒక 10 అయితే తీశాడు. కానీ ఈయన విష్ణు ఆళ్ళ నాన్నగారైతే టకా టకా వాళ్ళు వద్దు అంకుల్ అని సరే ఒక 22 వరకు తీసాడాయన. టకా టకా టక టక గ్యాప్ లేకుండా 20 వరకు తీసాడాయన. తేజ కంటే ఆయన స్పీడ్ తీస్తాడు చకచక. అయితే తర్వాత ఆయన అన్నాడు ఒక్కొక్కళ్ళ బాడీ స్ట్రక్చర్‌ని బట్టి అది ఉంటది. బట్ నీకు అది సంబంధం నాది గ్యారంటీలే. బట్ నువ్వు పుషప్స్ మాత్రం తీయాలని. తేజ అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత విష్ణుప్రియకి ఫీడ్‌బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేసినా, ఆ ఫీడ్‌బ్యాక్ వింటే, తీసుకుంటే, ఆచరిస్తే విష్ణుప్రియ ఎందుకు అవుద్ది? అవ్వదు గదా! అసలు వినిపించుకోవట్లా వచ్చిన బాధ అది. ఈవిడతో వచ్చిన సమస్య ఏంటంటే, ఎందుకంటే ఆయన అప్పటికే చెబుతున్నారమ్మా నామినేషన్‌లో గట్టి పాయింట్లతో చెయ్యి. గ్రూప్ గేమ్ వద్దు గుర్తుపెట్టుకో. వాళ్ళు చేశారని, వీళ్ళు చెప్పారని చేయకూడదు. ఈ 4 వారాలు చాలా జాగ్రత్తగా ఆడాలి. విన్నర్ అవ్వాలి. కష్టపడితే నీకొస్తుంది. నీ కష్టం గూడా నాకు తెలుసు. ఇంకా మైండ్ పెట్టి ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం ఆపకుండా ఆడు చెప్తుంటే, అది కాదు నాన్న నీకు తెలీదు నాన్న ఇక్కడ సిట్యుయేషన్స్ అలాగుంటాయి. కొన్ని చిన్న పాయింట్లుంటాయి. కొన్ని పెద్ద ఇష్యూలుంటాయి. అన్ని బుర్రలో పెట్టుకోలే. మర్చిపోలేను ఆయనకి అడ్డంగా పడిపోయింది తప్ప అంటే ఆయన మాటకి అడ్డం పడిపోతుంది తప్ప, ఆయన చెప్పనవ్వలేదు తప్ప ఆయనైతే పర్ఫెక్ట్‌గా చెప్పారు. 4 వారాలమ్మా బాగా ఆడమ్మా, ట్రై చేయమ్మా, మంచి పాయింట్లు చెప్పమ్మా, ఊరికే ఏదో అక్కడికొచ్చి చెప్పానన్నట్టు కాదమ్మా అని పర్ఫెక్ట్‌గా చెప్తే ఈవిడ అసలు వినిపించుకోలే. సరే వినొచ్చు కదా! బయట నుంచి వచ్చింది ఎందుకు? ఇప్పుడు ఈ మాట 10 వారాల ఆట, 11 వారాల ఆట చూసి ఆయనొచ్చారు గనుక అవి ఇంపార్టెంట్. బట్ ఆవిడకి అంత సీరియస్‌నెస్ ఉండదు. ఇదే బాధపడేది ఆవిడ ఆట విషయంలో. సరే. మళ్ళీ ఆయన ఎంత వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారంటే, మీరందరూ బాగా ఆడబట్టే జనాల ఆశీస్సులు ఉండబట్టే మీరిక్కడున్నారు. సో, మీరందరూ ప్రయత్నం చేయండి. ఎవరు తగ్గొద్దు. ఎవరికి నచ్చిన రీతిలో ఎవరి స్థాయికి తగ్గట్టు ఆడండి. అప్పుడే ఆశీర్వదిస్తారు. లేకపోతే ఆశీర్వదించరు కదని చాలా చక్కగా చెప్పారు. అలాగే ఆడియన్స్ కోణాలు కూడా పర్ఫెక్ట్‌గా అనలైజ్ చేశాడాయన. ఎవరికి ఏ యాంగిల్ నచ్చుద్దో తెలీదు. ఇప్పుడు మణికంఠ ఏడుస్తున్నాడంటే అయ్యో! ఆ సెంటిమెంటల్‌గా కనెక్ట్ అయ్యొచ్చు. తేజ నవ్విస్తున్నాడంటే ఈ యాంగిల్‌లో కనెక్ట్ అవ్వచ్చు. లేకపోతే అవినాష్ నవ్విస్తున్నాడంటే ఆ యాంగిల్‌లో కొంతవరకు కనెక్ట్ అయితారు. ఆ నవ్వింపుతో పాటు కొద్దిగా ఎమోషనల్‌గా ఏడుపు, పెయిన్‌ఫుల్ జర్నీ, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారంటే ఆ యాంగిల్‌లో ఎక్కువ కనెక్ట్ అయితారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఫైటర్ స్పిరిట్ ఉంటే అది నచ్చుతారు. అలా అనేక కారణాల వల్ల ఎవరికి ఎవరు ఎందుకు ఏ కోణంలో నచ్చిద్దో తెలీదు. సో, చిన్నదైనా పెద్దదైనా బాగా చక్కగా ఆడి మీ ప్రయత్నమే ఆపొద్దనే చెప్పినాడు. మంచిగా చెప్పాడింకా. అలాగే ఇంకోటేంటంటే యుద్ధంలో ఇద్దరు వెళ్ళినా సరే ఒకలా విన్నర్ అయితారు కాబట్టి ప్రయత్నం ఆపకండి అని చెప్పారు. అలాగే మరి వీళ్ళు అడుగుతున్నారు కదా! ఎటు ఆత్రం ఆపుకోలేరు కదా! ఏంటి మా పరిస్థితి ఏంటి? ఎవరు అలాగా ఆడుతున్నారు ఏంటి అని అడిగితే ఈయన కూడా చకచకా చెప్పుకెళ్ళిపోయారు. గౌతమ్ బాగా ఆడుతున్నాడు అని చెప్పి ఎవరి టాలెంట్ వాళ్ళకుంటది. టాలెంట్ లేకుండా ఇంతవరకు రారు కదా! అని చెప్పేసి గౌతమ్ ఏదో బాగా ఆడుతున్నాడని చెప్పి. నిఖిల్‌కేమో గేమ్‌లో పవర్ ఉంటది, స్ట్రెంత్ ఉంటది, స్పీడ్‌గా ఆడతాడు, చక్కగా ఆడతాడని చెప్పారు. అలాగే అవినాష్‌లో అంటే ఒక్కొక్కరిలో ఒక కళ ఉందని పర్ఫెక్ట్‌గా చెప్పారు. అవినాష్‌కి కూడా కామెడీ కళ ఉంది. తేజకేమో మాటల పవర్ ఉంది. గౌతమ్‌లో మళ్ళీ ఇక్కడ రెండోసారి చెప్పాడు. గౌతమ్‌లో పవర్ ఉంది, స్పీడ్ ఉంది, టక్కున పడతాడంటే విష్ణు గౌతమ్ అనేసి అన్నారు. అంటే ఇతనికి పాజిటివ్‌గా ఏదో నడుస్తుందనే విషయం వీళ్ళకి అర్థమైపోయాయి. అలాగే పృథ్వీ కూడా ఎవరి జోలికి పోడు, తన జోలికొస్తే ఒప్పుకోడు, తగ్గడు, జెన్యూన్ ఉంటాడని ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. అట్లాగే యష్మి ఎంటర్‌టైనర్ అని చెప్పారు. ప్రేరణకేమో నామినేషన్‌లు గట్టిగా వాదిస్తది. రోహిణి కామెడీ నవ్విస్తుంది. అట్లాగే నబిల్ అన్నింట్లో పర్వాలేదు బెటర్ అని చెప్పారు. ఇక విష్ణుప్రియ మనసులో ఏది దాచిపెట్టుకోదు. ఏదన్నా జరగని, ఏదన్నా అనిపించడం ముఖం మీద చెప్పేస్తది. చిన్న పిల్లలే ఎదురుగా అనేస్తది. లోపల ఏం పెట్టుకోదు. ఆ క్షణమే అరుస్తది. తర్వాత సారీ కూడా చెబుతదని. అట్లాగే మెయిన్ అందరికీ చెప్పింది ఏందంటే ఎవరి ఆట అలా ఆడాలి. మీ ప్రెషర్ మీకుంటది. నాకు అర్థమైంది. నామినేషన్‌లు వేయాలని ఇప్పుడు ఆ అమ్మాయి 5కి వేయాల్సొస్తే చాలా బాధ ఉంటుంది. ఆమె బాధ కూడా నేను చూడలేకపోయా. కష్టం గదా! అయితే చీఫ్ అయినప్పుడు మాత్రం కళ్ళల్లో ఒక మెరుపొచ్చిందని బాగా అబ్జర్వ్ చేసి ఎవ్రీడే చూస్తున్నారంటే అదంతా చెప్పారు. అట్లాగే పృథ్వీతో తాళం టాస్క్‌లో కూడా చక్కగా ఆడింది. ఆ పంచింగ్ కూడా బాగా కొట్టింది, ఆడింది. అన్నీ పర్ఫెక్ట్‌గా చెప్పాడాయన. అలాగే ఆ అబ్బాయి వేషం నచ్చింది. మళ్ళీ వెళ్తా నిఖిల్‌కి కూడా నిఖిల్ నువ్వు కూడా బాగా ఆడుతున్నావు. విన్నర్ అవ్వాలని కూడా చెప్పారు. చెబితే అంటే వీళ్ళకి అర్థమైందేంటంటే నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఏదో ఉండబోతుందేమో. అతను బాగా ఆడుతున్నాడని 2 సార్లు చెప్పారు. నిఖిల్‌కి చెప్పారు. అంటే వీళ్ళిద్దరి మధ్య రైవల్రీనలుగా కొందరికైతే అర్థమయ్యింది. అక్కడ అర్థమైన వాళ్ళకి. మరి మీకేమనిపించింది చెప్పండి? హైలైట్స్ అయితే బానే ఉన్నాయి. ఉండబోతున్నాయి ఈవేళ గూడా. అలాగే లైవ్ మరి చాలా డిస్కషన్ నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చి వెళ్ళిన తర్వాత, యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చి వెళ్ళిన తర్వాత, మళ్ళీ అవినాష్ వాళ్ళ మిసెస్ వచ్చి వెళ్ళిన తర్వాత, అను వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. చాలా డిస్కషన్స్ దాని అప్డేట్స్ అన్ని మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాం. మిస్ కాకుండా చూడండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఒపీనియన్ కూడా మెసేజ్ అయితే చేయండి. మీ దృష్టిలో టాప్ 5 ఎవరు అనేది కూడా కామెంట్ అయితే చేయండి.